అన్న ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియాలో అశ్లీల కంటెంట్ తొలగించాలి అని చెప్పేసి సోషల్ మీడియాకి వార్నింగ్ ఇచ్చింది. అంటే పిల్లల పైన ప్రభావం ఎక్కువ పడుతుందని చెప్పేసి దీని గురించి మీరు ఏమంటారు? మా సోషల్ మీడియా అనేది ఏంటంటే ఇప్పుడు పిల్లలు అన్నం తినకపోతే, చిన్న పిల్లలమ్మా 2 సంవత్సరాలు సంవత్సరాల పిల్లలు అన్నం తినకపోతుంటే సెల్ ఫోన్ ఎదురుగా పెడుతున్నారమ్మా. ఇప్పుడున్న పరిస్థితి అట్లా తయారైంది. కాబట్టి ఆ మీడియాలో ఏం వస్తున్నాయి ఏందనేది అర్థం కావట్లేదు. ఏఐ వచ్చిందంట, చిన్న పిల్లోడు ఎగరతం చూస్తానంటే ఎట్లా అనిపిస్తుందా మా పిల్లోడు 2 సంవత్సరాలు అట్టా ఎగురుతున్నాడు. ఏంటంటే మూమెంట్ అనేది ఒక తయారైంది. కాబట్టి కేంద్రం కానీ ఇటు గవర్నమెంట్కి కానీ ముందు రాష్ట్ర గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి. రాష్ట్రంలో జరుగుతున్న ఏ అయినా కానీ ముందు పోలీస్ శాఖ ఫుల్ పర్మిషన్ ఇస్తే ఇట్లాంటివన్నీ రాకుండా చేయగలుగుతారు. పోలీసులు చేసే సేవ అనేది కంటికి కనపడిందమ్మా. ఓకేనా, రాత్రిపూట ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు చేసే పని ఏందనేది మనకు అర్థమైంది. కాబట్టి ఒక్కసారి వాళ్ళకి అధికారం అనేది ఇవ్వాలి. ఈ ఆన్లైన్ చాలా మంది ఉండారమ్మా, ఎంప్లాయర్స్ లేరు తెలియరు అని అనుకోవద్దు. భారతదేశంలో తెలిసిన ప్రతి ఒక్కడికి మిగతా వాళ్ళకే తెలియదు, భారతదేశంలో మొత్తం తెలుసు. కానీ నేనెందుకు చేయాలి, నేనెందుకు సాయం చేయాలనే ఫీలింగ్ లో ఉంటారు మనోళ్ళు. ఆ ఫీలింగ్ అనేది పోగొట్టాలంటే ఫుల్ అధికారం ఇవ్వాలి కేంద్రం అధికారం తీసుకోవడం కదా ఈ సోషల్ మీడియా మీద. రాష్ట్రాలకి, రాష్ట్ర గవర్నమెంట్లకి పర్మిషన్ ఇస్తే పనికి మాలిన వాళ్ళందరూ, యాదవులు అందరూ పనికి వచ్చేవి కాకుండా పనికిరాని పెట్టకుండా ఉంటారు.